కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను ఇటీవల మీరు గమనిస్తున్నారా? బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆమె రాజకీయ శైలి, ప్రజావేదికల్లో మాట్లాడే విధానం, ఆమె కట్టు బొట్టు వ్యక్తిత్వంలో కనిపిస్తున్న మార్పులు అన్నీ ఇప్పుడు విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. ఒకప్పుడు తండ్రి కేసీఆర్ ను తెలంగాణ ఉద్యమ నాయకుడిగా తమ రాజకీయ ప్రేరణగా చెప్పిన కవిత అదే బీఆర్ఎస్ పార్టీపై, ఆ పార్టీలోని కొంతమంది నేతలపై కఠిన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకు ఈ మార్పు, ఎందుకు ఇప్పుడే అని చాలా మందికి ఆసక్తికర ప్రశ్నను తలెత్తిస్తోంది. ఇక ఆమె రాజకీయాల్లో మార్పు రావటం పట్ల ప్రజల దృష్టిలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీఆర్ఎస్ లో ఆమె ఉన్న సమయంలో తాను స్పందించని కొన్ని అంశాలపై ఇప్పుడు ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తుండటాన్ని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధించిన వివాదాలపై ఇప్పుడు ఆమె చేస్తున్న వ్యాఖ్యలు గతంలో ఎందుకు ప్రస్తావించలేదన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. అంటే నిజంగా కవితకు తెలంగాణ ప్రజల మీద గౌరవం ఉంటే ఆనాడే బీఆర్ఎస్ లో జరిగిన తప్పిదాలను ప్రశ్నించేది కదా. ఇక మరికొన్ని రాజకీయ విశ్లేషకుల ప్రకారం ఇది పార్టీ నుండి వేరుపడిన తర్వాత వచ్చిన పొలిటికల్ రీపొజిషనింగ్ గా కనిపిస్తుందని అంటున్నారు. మరొక వర్గం మాత్రం కవిత తనకు అన్యాయం జరిగిందని భావించి నిజాలను బయట పెడుతున్నారని అంటున్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఆమె విధానంలో చాలా మార్పు వచ్చినట్టు మనం గమనించవచ్చు. క్రమక్రమంగా బీఆర్ఎస్ పార్టీ నేతలపై పరోక్షంగా విమర్శలు చేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇటు కేసీఆర్, హరీష్ రావు విచారణను ఎదుర్కొంటున్న సమయంలోనే కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న మాటలకు బలం చేకూర్చే విధంగా వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక పార్టీ నుండి సస్పెండ్ కావడం, వెంటనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం, దీనికి తోడు తన తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ కావడం, ఇవన్నీ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఆ లేఖలో పార్టీ అంతర్గత సమస్యలు, కొన్ని నాయకుల ప్రవర్తనపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రతిస్పందనలు రేపాయి. కొంతమంది ఈ లేఖ పార్టీకి నష్టం చేసిందని అంటుంటే, ఇంకొందరు అది ఆమె వ్యక్తిగత బాధల నుంచి వచ్చిన నిర్ణయం అని చెబుతున్నారు. ఇక ఇటీవల కవిత బీసీ రిజర్వేషన్ల కోసం చేసిన రైలు రోకో కూడా పెద్ద వార్తగా మారింది. కామారెడ్డిలో రైలు పట్టాలపై బైఠాయించి నిరసన తెలిపిన ఆమెను పోలీసులు నిర్బంధించడం ఉద్రిక్తత వాతావరణానికి దారితీసింది. ఇక తెలంగాణ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని, కాంగ్రెస్ మరియు బీజేపీ బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వటం లేదని ఆమె ఆందోళన నిర్వహించింది. ఇక కవిత గురించి రాజకీయ నేతలు రకరకాలుగా స్పందిస్తున్నారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వంటి నేతలు కవిత వ్యాఖ్యలపై మండిపడుతూ ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కాకుండా గతంలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా కేసీఆర్ ను ఎందుకు విమర్శిస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక మొత్తానికి కవిత ప్రస్తుతం తీసుకుంటున్న రాజకీయ వైఖరి, ఆమె చేస్తున్న నిరసనలు, పార్టీ మార్పుతో వచ్చిన కొత్త శైలిలో మాట్లాడటం ఆల్ టుగెదర్ ఆమెను మళ్లీ రాజకీయ చర్చల మధ్య నుంచి బయటకు తీయకుండా ఉంచాయి. కొంతమంది ఈ మార్పును రాజకీయ అవసరమని చెబితే, ఇంకొందరు అది ఆమె వ్యక్తిగత అనుభవాల ఫలితమని అంటున్నారు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. కవిత ఎక్కడికెళ్లినా ఏం చెప్పినా తెలంగాణ రాజకీయాల్లో ఆమె మాటకు, హాజరుకు ఇంకా ప్రాధాన్యత ఉన్నట్టే కనిపిస్తోంది. కానీ మరొక షర్మిల అవుతుందేమో అని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ కు, బీఆర్ఎస్ పార్టీకి తీరని ద్రోహం చేసిందని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను ఇటీవల మీరు గమనిస్తున్నారా? బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆమె రాజకీయ శైలి, ప్రజావేదికల్లో మాట్లాడే విధానం, ఆమె కట్టు బొట్టు వ్యక్తిత్వంలో కనిపిస్తున్న మార్పులు అన్నీ ఇప్పుడు విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. ఒకప్పుడు తండ్రి కేసీఆర్ ను తెలంగాణ ఉద్యమ నాయకుడిగా తమ రాజకీయ ప్రేరణగా చెప్పిన కవిత అదే బీఆర్ఎస్ పార్టీపై, ఆ పార్టీలోని కొంతమంది నేతలపై కఠిన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకు ఈ మార్పు, ఎందుకు ఇప్పుడే అని చాలా మందికి ఆసక్తికర ప్రశ్నను తలెత్తిస్తోంది. ఇక ఆమె రాజకీయాల్లో మార్పు రావటం పట్ల ప్రజల దృష్టిలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీఆర్ఎస్ లో ఆమె ఉన్న సమయంలో తాను స్పందించని కొన్ని అంశాలపై ఇప్పుడు ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తుండటాన్ని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధించిన వివాదాలపై ఇప్పుడు ఆమె చేస్తున్న వ్యాఖ్యలు గతంలో ఎందుకు ప్రస్తావించలేదన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. అంటే నిజంగా కవితకు తెలంగాణ ప్రజల మీద గౌరవం ఉంటే ఆనాడే బీఆర్ఎస్ లో జరిగిన తప్పిదాలను ప్రశ్నించేది కదా. ఇక మరికొన్ని రాజకీయ విశ్లేషకుల ప్రకారం ఇది పార్టీ నుండి వేరుపడిన తర్వాత వచ్చిన పొలిటికల్ రీపొజిషనింగ్ గా కనిపిస్తుందని అంటున్నారు. మరొక వర్గం మాత్రం కవిత తనకు అన్యాయం జరిగిందని భావించి నిజాలను బయట పెడుతున్నారని అంటున్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఆమె విధానంలో చాలా మార్పు వచ్చినట్టు మనం గమనించవచ్చు. క్రమక్రమంగా బీఆర్ఎస్ పార్టీ నేతలపై పరోక్షంగా విమర్శలు చేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇటు కేసీఆర్, హరీష్ రావు విచారణను ఎదుర్కొంటున్న సమయంలోనే కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న మాటలకు బలం చేకూర్చే విధంగా వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక పార్టీ నుండి సస్పెండ్ కావడం, వెంటనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం, దీనికి తోడు తన తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ కావడం, ఇవన్నీ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఆ లేఖలో పార్టీ అంతర్గత సమస్యలు, కొన్ని నాయకుల ప్రవర్తనపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రతిస్పందనలు రేపాయి. కొంతమంది ఈ లేఖ పార్టీకి నష్టం చేసిందని అంటుంటే, ఇంకొందరు అది
ఆమె వ్యక్తిగత బాధల నుంచి వచ్చిన నిర్ణయం అని చెబుతున్నారు. ఇక ఇటీవల కవిత బీసీ రిజర్వేషన్ల కోసం చేసిన రైలు రోకో కూడా పెద్ద వార్తగా మారింది. కామారెడ్డిలో రైలు పట్టాలపై బైఠాయించి నిరసన తెలిపిన ఆమెను పోలీసులు నిర్బంధించడం ఉద్రిక్తత వాతావరణానికి దారితీసింది. ఇక తెలంగాణ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని, కాంగ్రెస్ మరియు బీజేపీ బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వటం లేదని ఆమె ఆందోళన నిర్వహించింది. ఇక కవిత గురించి రాజకీయ నేతలు రకరకాలుగా స్పందిస్తున్నారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వంటి నేతలు కవిత వ్యాఖ్యలపై మండిపడుతూ ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కాకుండా గతంలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా కేసీఆర్ ను ఎందుకు విమర్శిస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక మొత్తానికి కవిత ప్రస్తుతం తీసుకుంటున్న రాజకీయ వైఖరి, ఆమె చేస్తున్న నిరసనలు, పార్టీ మార్పుతో వచ్చిన కొత్త శైలిలో మాట్లాడటం ఆల్ టుగెదర్ ఆమెను మళ్లీ రాజకీయ చర్చల మధ్య నుంచి బయటకు తీయకుండా ఉంచాయి. కొంతమంది ఈ మార్పును రాజకీయ అవసరమని చెబితే, ఇంకొందరు అది ఆమె వ్యక్తిగత అనుభవాల ఫలితమని అంటున్నారు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. కవిత ఎక్కడికెళ్లినా ఏం చెప్పినా తెలంగాణ రాజకీయాల్లో ఆమె మాటకు, హాజరుకు ఇంకా ప్రాధాన్యత ఉన్నట్టే కనిపిస్తోంది. కానీ మరొక షర్మిల అవుతుందేమో అని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ కు, బీఆర్ఎస్ పార్టీకి తీరని ద్రోహం చేసిందని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను ఇటీవల మీరు గమనిస్తున్నారా? బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆమె రాజకీయ శైలి, ప్రజావేదికల్లో మాట్లాడే విధానం, ఆమె కట్టు బొట్టు, వ్యక్తిత్వంలో కనిపిస్తున్న మార్పులు అన్నీ ఇప్పుడు విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. ఒకప్పుడు తండ్రి కేసీఆర్ ను తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, తమ రాజకీయ ప్రేరణగా చెప్పిన కవిత అదే బీఆర్ఎస్ పార్టీపై, ఆ పార్టీలోని కొంతమంది నేతలపై కఠిన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకు ఈ మార్పు, ఎందుకు ఇప్పుడే అని చాలా మందికి ఆసక్తికర ప్రశ్నను తలెత్తిస్తోంది. ఇక ఆమె రాజకీయాల్లో మార్పు రావటం పట్ల ప్రజల దృష్టిలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీఆర్ఎస్ లో ఆమె ఉన్న సమయంలో తాను స్పందించని కొన్ని అంశాలపై ఇప్పుడు ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తుండటాన్ని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధించిన వివాదాలపై ఇప్పుడు ఆమె చేస్తున్న వ్యాఖ్యలు గతంలో ఎందుకు ప్రస్తావించలేదన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. అంటే నిజంగా కవితకు తెలంగాణ ప్రజల మీద గౌరవం ఉంటే ఆనాడే బీఆర్ఎస్ లో జరిగిన తప్పిదాలను ప్రశ్నించేది కదా. ఇక మరికొన్ని రాజకీయ విశ్లేషకుల ప్రకారం ఇది పార్టీ నుండి వేరుపడిన తర్వాత వచ్చిన పొలిటికల్ రీపొజిషనింగ్ గా కనిపిస్తుందని అంటున్నారు. మరొక వర్గం మాత్రం కవిత తనకు అన్యాయం జరిగిందని భావించి నిజాలను బయట పెడుతున్నారని అంటున్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఆమె విధానంలో చాలా మార్పు వచ్చినట్టు మనం గమనించవచ్చు. క్రమక్రమంగా బీఆర్ఎస్ పార్టీ నేతలపై పరోక్షంగా విమర్శలు చేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇటు కేసీఆర్, హరీష్ రావు విచారణను ఎదుర్కొంటున్న సమయంలోనే కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న మాటలకు బలం చేకూర్చే విధంగా వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక పార్టీ నుండి సస్పెండ్ కావడం, వెంటనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం, దీనికి తోడు తన తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ కావడం, ఇవన్నీ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఆ లేఖలో పార్టీ అంతర్గత సమస్యలు, కొన్ని నాయకుల ప్రవర్తనపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రతిస్పందనలు రేపాయి. కొంతమంది ఈ లేఖ పార్టీకి నష్టం చేసిందని అంటుంటే, ఇంకొందరు అది ఆమె వ్యక్తిగత బాధల నుంచి వచ్చిన నిర్ణయం అని చెబుతున్నారు. ఇక ఇటీవల కవిత బీసీ రిజర్వేషన్ల కోసం చేసిన రైలు రోకో కూడా పెద్ద వార్తగా మారింది. కామారెడ్డిలో రైలు పట్టాలపై బైఠాయించి నిరసన తెలిపిన ఆమెను పోలీసులు నిర్బంధించడం ఉద్రిక్తత వాతావరణానికి దారితీసింది. ఇక తెలంగాణ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని, కాంగ్రెస్ మరియు బీజేపీ బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వటం లేదని ఆమె ఆందోళన నిర్వహించింది. ఇక కవిత గురించి రాజకీయ నేతలు రకరకాలుగా స్పందిస్తున్నారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వంటి నేతలు కవిత వ్యాఖ్యలపై మండిపడుతూ ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కాకుండా గతంలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా కేసీఆర్ ను ఎందుకు విమర్శిస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక మొత్తానికి కవిత ప్రస్తుతం తీసుకుంటున్న రాజకీయ వైఖరి, ఆమె చేస్తున్న నిరసనలు, పార్టీ మార్పుతో వచ్చిన కొత్త శైలిలో మాట్లాడటం ఆల్ టుగెదర్ ఆమెను మళ్లీ రాజకీయ చర్చల మధ్య నుంచి బయటకు తీయకుండా ఉంచాయి. కొంతమంది ఈ మార్పును రాజకీయ అవసరమని చెబితే, ఇంకొందరు అది ఆమె వ్యక్తిగత అనుభవాల ఫలితమని అంటున్నారు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. కవిత ఎక్కడికెళ్లినా ఏం చెప్పినా తెలంగాణ రాజకీయాల్లో ఆమె మాటకు, హాజరుకు ఇంకా ప్రాధాన్యత ఉన్నట్టే కనిపిస్తోంది. కానీ మరొక షర్మిల అవుతుందేమో అని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ కు, బీఆర్ఎస్ పార్టీకి తీరని ద్రోహం చేసిందని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను ఇటీవల మీరు గమనిస్తున్నారా? బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆమె రాజకీయ శైలి, ప్రజావేదికల్లో మాట్లాడే విధానం, ఆమె కట్టు బొట్టు, వ్యక్తిత్వంలో కనిపిస్తున్న మార్పులు అన్నీ ఇప్పుడు విస్తృత చర్చకు దారితీస్తున్నాయి.
ఒకప్పుడు తండ్రి కేసీఆర్ ను తెలంగాణ ఉద్యమ నాయకుడిగా తమ రాజకీయ ప్రేరణగా చెప్పిన కవిత అదే బీఆర్ఎస్ పార్టీపై ఆ పార్టీలోని కొంతమంది నేతలపై కఠిన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకు ఈ మార్పు, ఎందుకు ఇప్పుడే అని చాలా మందికి ఆసక్తికర ప్రశ్నను తలెత్తిస్తోంది. ఇక ఆమె రాజకీయాల్లో మార్పు రావటం పట్ల ప్రజల దృష్టిలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీఆర్ఎస్ లో ఆమె ఉన్న సమయంలో తాను స్పందించని కొన్ని అంశాలపై ఇప్పుడు ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటాన్ని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధించిన వివాదాలపై ఇప్పుడు ఆమె చేస్తున్న వ్యాఖ్యలు గతంలో ఎందుకు ప్రస్తావించలేదన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. అంటే నిజంగా కవితకు తెలంగాణ ప్రజల మీద గౌరవం ఉంటే ఆనాడే బీఆర్ఎస్ లో జరిగిన తప్పిదాలను ప్రశ్నించేది కదా. ఇక మరికొన్ని రాజకీయ విశ్లేషకుల ప్రకారం ఇది పార్టీ నుండి వేరుపడిన తర్వాత వచ్చిన పొలిటికల్ రీపొజిషనింగ్ గా కనిపిస్తుందని అంటున్నారు. మరొక వర్గం మాత్రం కవిత తనకు అన్యాయం జరిగిందని భావించి నిజాలను బయట పెడుతున్నారని అంటున్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఆమె విధానంలో చాలా మార్పు వచ్చినట్టు మనం గమనించవచ్చు. క్రమక్రమంగా బీఆర్ఎస్ పార్టీ నేతలపై పరోక్షంగా విమర్శలు చేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇటు కేసీఆర్, హరీష్ రావు విచారణను ఎదుర్కొంటున్న సమయంలోనే కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న మాటలకు బలం చేకూర్చే విధంగా వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక పార్టీ నుండి సస్పెండ్ కావడం, వెంటనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం, దీనికి తోడు తన తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ కావడం, ఇవన్నీ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఆ లేఖలో పార్టీ అంతర్గత సమస్యలు, కొన్ని నాయకుల ప్రవర్తనపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రతిస్పందనలు రేపాయి. కొంతమంది ఈ లేఖ పార్టీకి నష్టం చేసిందని అంటుంటే, ఇంకొందరు అది ఆమె వ్యక్తిగత బాధల నుంచి వచ్చిన నిర్ణయం అని చెబుతున్నారు. ఇక ఇటీవల కవిత బీసీ రిజర్వేషన్ల కోసం చేసిన రైలు రోకో కూడా పెద్ద వార్తగా మారింది. కామారెడ్డిలో రైలు పట్టాలపై బైఠాయించి నిరసన తెలిపిన ఆమెను పోలీసులు నిర్బంధించడం ఉద్రిక్తత వాతావరణానికి దారితీసింది. ఇక తెలంగాణ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని, కాంగ్రెస్ మరియు బీజేపీ బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వటం లేదని ఆమె ఆందోళన నిర్వహించింది. ఇక కవిత గురించి రాజకీయ నేతలు రకరకాలుగా స్పందిస్తున్నారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వంటి నేతలు కవిత వ్యాఖ్యలపై మండిపడుతూ ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కాకుండా గతంలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా కేసీఆర్ ను ఎందుకు విమర్శిస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక మొత్తానికి కవిత ప్రస్తుతం తీసుకుంటున్న రాజకీయ వైఖరి, ఆమె చేస్తున్న నిరసనలు, పార్టీ మార్పుతో వచ్చిన కొత్త శైలిలో మాట్లాడటం ఆల్ టుగెదర్ ఆమెను మళ్లీ రాజకీయ చర్చల మధ్య నుంచి బయటకు తీయకుండా ఉంచాయి. కొంతమంది ఈ మార్పును రాజకీయ అవసరమని చెబితే, ఇంకొందరు అది ఆమె వ్యక్తిగత అనుభవాల ఫలితమని అంటున్నారు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. కవిత ఎక్కడికి వెళ్ళినా, ఏం చెప్పినా తెలంగాణ రాజకీయాల్లో ఆమె మాటకు, హాజరుకు ఇంకా ప్రాధాన్యత ఉన్నట్టే కనిపిస్తోంది. కానీ మరొక షర్మిల అవుతుందేమో అని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ కు, బీఆర్ఎస్ పార్టీకి తీరని ద్రోహం చేసిందని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు.